చెప్పరా రైడ్కి పోదామా ఎక్కడన్నా? రైడ్కా బోర్ కొడుతుందా? ఒకటే నేను వెళ్దాం. ఇంట్లో ఉండే ఎప్పుడా వెళ్దాం? ఈ వీక్లో నెక్స్ట్ వీక్లో పోదామా మళ్ళా? మరి 6 hours later. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఏజే. ఎందుకంటే ఇక్కడే ఇంట్రో ఎందుకు ఇస్తున్నానంటే ఇదాక ఇంతసేపు వర్షం పట్టింది. అండ్ యాక్చువల్గా నేనైతే కనుక ఈరోజు కర్ణాటక రైడ్ అయితే వెళ్తున్నా, హంపీకి వెళ్తున్నా. ఇప్పుడైతే కనుక ప్రజెంట్ నేను ఫస్ట్ అనంతపురం వెళ్ళి, అనంతపూర్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని అయితే పికప్ చేసుకొని ఆ అబ్బాయి నేను ఇద్దరం కలిసేసి వెళ్దాం అనమాట. ఇక్కడ నుంచి అనంతపురం వచ్చేసి ఎగ్జాక్ట్గా 160 to 161 ఆ రేంజ్ అయితే ఉంది. చూడాలా. అనంతపురికి 2 రూట్స్ ఉన్నాయి. లాస్ట్ బ్లాక్లో చూపించా కదా యాగంటి, అదే అటు నుంచి ఒక రూట్ ఉంది. అండ్ ఇట్లా అక్కడ నుంచి ఒక రూట్, అటు సైడ్ కూడా అనంతపురం వెళ్ళొచ్చు. అండ్ బనాన్పల్లి నుంచి కూడా ఒక రూట్ ఉంది. ఎగ్జాక్ట్గా 2 రూట్లు ఉన్నాయి అనంతపురికి. చూద్దాం. బనాన్పల్లి వెళ్ళిన తర్వాత అక్కడే ఎట్లుంటే ఆ సిచ్యువేషన్ బట్టి. నిన్న మార్నింగ్ నుంచి అసలు వర్షం అయితే ఆగట్లేదు, ఫుల్గా పడింది వర్షం అయితే. చూసారు కదా రోడ్లు ఎట్లున్నాయో, రోడ్లు ఎలా ఉన్నాయో అనేసి. మెయిన్గా ఈ రైడ్ అయితే క్యాన్సిల్ అవుతుంది అనే సిచ్యువేషన్లో ఉన్నది. నేనైతే కనుక ఫుల్గా టెన్షన్ పడ్డా. అంటే మార్నింగ్ రెడీ అయ్యాను లేచి, ఇంకా వర్షం ఆగలేదు అనమాట. ఇంకా ఫుల్గా వర్షం పడుతుంది. నేను ఇంకా రైడ్ పోలేమో అది ఇది అనుకున్నా. సో లక్కీలీ దేవుని కోరుకుంటున్నా వర్షం పడకూడదని. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా వద్దులే వర్షం పడుతుంది అది ఇది అన్నారు. కానీ ఇంకా ఏదో కూడా ఒప్పించుకొని అయితే నేను. సో ఒకటే మబ్బులు అయితే దండిగా ఉంది, వర్షం పడే సూచన అయితే దండిగానే ఉంది. బట్ దేవుని అయితే వర్షం పడకుంటే మేలు. అందరూ చూడండి ఎట్లుందో అసలు. ఎక్కువ చేయలేను నేను, ఇట్లా ఉంటుందని. చూద్దాం. ఇక్కడ ఫోర్స్ ఉంది చూపిస్తా. కానీ అసలు మామూలుగా లేదు నిజం. ఈ రైడ్ చాలా అడ్వెంచర్స్ అయితే చూపిస్తుంది. నాకు అది మాత్రం వచ్చినప్పుడల్లా ఏదో రకంగా నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను రైడ్స్ని. అండ్ ఇప్పుడు మళ్ళీ రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయినా అనుకుంటారు కదా ఎట్లుందో. సరే, ఫైనల్గా అయితే మనము బనాన్పల్లి దగ్గరలో ఉన్నాను. బనాన్పల్లి దగ్గరికి అయితే వస్తున్నాను. సో ప్రజెంట్ అయితే మ్యాప్స్ ఇప్పుడే ఓపెన్ చేశాను అనమాట. అండ్ ఎస్టిమేషన్ టైం వచ్చేసి 2:24 minutes అని చూపిస్తుంది. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 11:30 అయింది. చూడాలి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్తాను. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ రూట్స్ అయితే ఉన్నాయి. తాడిపత్రి అయితే నేను వెళ్ళాను, అటు రూట్ అయితే వెళ్ళాను. అండ్ ఈ రూట్ వెళ్తాను అనమాట. చూద్దాం మరి. లాస్ట్ టైం మనము వాటర్ ఫాల్స్కి వెళ్ళింది ఈ రూట్ అనమాట. ఇది ఎవరో తెలీదు. అంతా కూడా ఇదాక బ్లాక్ చేద్దాం అనుకుంటే కనుక వర్షం పడింది. అంతా కూడా ఈ కాళ్ళంతా కూడా బుడ్డ కడుక్కుందాం అనేసి ఇక్కడ ఆగాను అనమాట. అండ్ ఈ ఊరు కూడా తెలియదు నాకు ఏ ఊరు అనేసి. అండ్ రూట్ కూడా మార్చుకున్నా, అనంతపురం వెళ్ళట్లేదు, ఇట్లా గుత్తి సైడ్ వెళ్తున్నా.
గుత్తి రాయదుర్గం అట్టుంది కదా, ఆ రూట్ అయితే వెళ్తున్నా నేను. రోడ్ అంతా కూడా చాలా మట్టి మట్టి దారుణంగా ఉంది. బైక్ చూడండి సైడ్ బైక్ ఎట్లుందో అసలు. ఇది నా రెయిన్ కోట్, రెయిన్ కవర్ అనమాట. నార్మల్గా తెచ్చుకున్నా. అండ్ దీనికి బైక్ అయితే ఓవరాల్ ఇట్లుంది. రోడ్స్ అయితే సూపర్ అల్టిమేట్ ఉన్నాయి. మళ్ళీ రోడ్స్ అయితే బాగున్నాయి, కానీ వర్షం పడుతుంది, అదొక్కటే ప్రాబ్లం అంతే. కానీ రోడ్స్ అయితే బాగున్నాయి. నేను ఎంత వీలైనంత తొందర అయితే అంత తొందరగా నేను వెళ్ళాలి. చిన్న ఘాట్ అయితే వచ్చింది, కానీ సీనరీస్ అబ్బా చెప్తున్నా కదా మామూలుగా లేవు. మామూలుగా అంటే మామూలుగా లేవు. సీనరీస్ హైలైట్, నెంబర్ 1, ఫస్ట్ క్లాస్ అయితే ఇంకా ఆసమ్గా ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అంటే అక్కడ లారీ ఎక్కలేకపోతుంది పాపం. లారీ హిల్ స్టేషన్ అయ్యేసరికి లారీ ఎక్కలేకపోతుంది. ఆసం అంటే ఆసం ఉన్నాయి. రూట్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి. రోడ్ అయితే బాగుందబ్బా. ఈ కొన్ని ఊరు ఉంటాయి కదా, ఊరున్న చోట మాత్రం రోడ్డు అంత బాగాలేదు. మిగతా చోట్ల అయితే కనుక బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. చూస్తున్నారు కదా మీకు ఎట్లా ఉన్నాయి. సో చిన్న ఘాట్ అయితే సెక్షన్. అయ్యో చూసుకోలేదు. అనంతపూర్ 78, డోన్ వచ్చేసి 13, ప్యాప్లీ 15. సో మన గుత్తి అయితే వెళ్ళాలి. గుత్తి ఎక్కడ? గుత్తి ప్యాప్లీ సైడా? ఇక్కడనా? సరే పడతారులే, మీరు కూడా పెడతారులే యూట్యూబ్లో. ట్విన్సా మీరు? సరే అండి. సో మనమైతే ఇటు వెళ్ళాలంట. డోన్కి అయితే అటు ఆ రూట్ అయితే ఉంది. ఇదైతే ప్యాప్లీ రూటు. ప్యాప్లీ వెళ్ళి ప్యాప్లీ నుంచి గుత్తే వెళ్ళాలంట. అయ్యా లారీ అన్న, జై హనుమాన్. ఓ బాబాయ్ బుడదగంతా లేపుతున్నాడుగా, మంచి సంపుతా పోతా స్ట్రైట్. ఇక్కడ వజ్రకరువు అనేది ఊరు ఉందన్నమాట. ఇక్కడ ఉంది కదా, ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఈ ఊరు వాళ్ళంట వజ్రాలు దొరుకుతాయంట. ఒక వజ్రకరువు నుంచి ఒక 6 కిలోమీటర్లు ఇవతల నేను వస్తున్న షార్ట్ కట్ అది. ఇక్కడ వజ్రాలు దొరుకుతాయంట. ఇప్పుడే పెద్ద మంచి చెప్పిండు అనమాట. 6 కిలోమీటర్లలో రౌండా? రౌండ్ చుట్టూ రౌండ్ 6 కిలోమీటర్లలో ఎక్కడైనా రాయి, వజ్రం రాయి దొరుకుతుంది. ఎక్కడైనా దొరుకుతుంది. ఫేమస్ అయితే ఇక్కడ ఫేమస్ ఇక్కడ అక్కడ కూడా జనాలు కూడా ఏరుకుంటున్నారు. అది పెద్ద మంచి కూడా వజ్రాలకైనా వచ్చినది. కొద్దిగా లిఫ్ట్ ఇవ్వమంటే ఇస్తున్నా. నాకు దారి తెలియక ఇట నిలబడింటిని. మొత్తం ఈ ప్లేస్ అంతా, ఈ చుట్టూ మొత్తం కూడా వజ్రాలేనంట. అంటే రాళ్ళు దొరుకుతాయంట. కోట్లు విలువ చేసే రాయి కూడా దొరికిందంట. పెద్ద మంచి చెప్తాడు. ఏది పెద్ద మంచి చెప్పు? రూపాయల రాయి కూడా దొరికింది. ప్రజెంట్ నేనైతే కనుక ఉరవకొండలో ఉన్నాను. యాక్చువల్లీ కెమెరా ఛార్జింగ్ అయిపోవడం వల్ల నేనైతే వ్లాగ్ ఏం చేయలేదు. చూస్తున్నా ప్రజెంట్ అయితే ఉరవకొండలో ఉన్నాను. చూసారు కదా, కొండ బాగా పెద్దగా ఉంది. అందుకనే ఉరవకొండ అని వచ్చింది. నాకు ఇంటి అంతే, నాకు తెలిసి మాత్రం అదే. ఇంకా నన్ను అడిగినా కూడా నాకు తెలియదు, అదొక్కటి తెలుసు నాకు అంతే. అసలు ఈ రూట్లో మాత్రం నిజంగా అది చెప్పాలంటే కెమెరా కానీ ఉండింటే కనుక, సీరియస్లీ కెమెరాలు ఛార్జింగ్ అని ఉంటే కనుక సీనరీస్ మాత్రం మామూలుగా లేవు. చెప్తున్నా కదా, సీనరీస్ మాత్రం హైలైట్గానే ఉన్నాయి, అల్టిమేట్ ఉన్నాయి. అసలు
నేను వచ్చిన రూట్ షార్ట్కట్లో వచ్చాను అనమాట. అసలు ఫుల్గా అంతా కూడా కొండ రూట్లు అంతా కూడా రాళ్ళు, అసలు ఏకదమ్ నెంబర్ 1 పర్ఫెక్ట్. ఇంకా రోడ్స్ అయితే అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. మనము ప్రజెంట్ అయితే ఇప్పుడైతే రాయదుర్గంలో ఉన్నాం అన్నమాట. సో ఇక్కడైతే కాఫీ తాగి అండ్ బయలుదేరుతున్నాను. ఇక్కడ నుంచి హంపి వచ్చేసి 110 కిలోమీటర్స్ ఏముంది. సో ప్రజెంట్ అయితే రాయదుర్గంలో ఉన్నాను అనమాట. అసలు ఒక విషయం చెప్పాలి, నేను వచ్చిన రూటు నిజంగా చెప్పానంటే షార్ట్ కట్ అనుకొని వచ్చాను, కానీ సీరియస్లీ అసలు మినీ లదాఖ్ అబ్బా, సీరియస్లీ మినీ లదాఖ్. కెమెరా ఆఫ్లో ఉన్నది కానీ అసలు అంతగానం అడ్వెంచర్ నేను ఎప్పుడు నా లైఫ్లో ఫస్ట్ టైం నేను అలా నాన్ స్టాప్గా బండి ఆపకుండా ఒక చోట ఆగకుండా ఫోటోస్ దిగకుండా డ్రైవ్ చేయడం అంటే అదే ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో. చాలా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. అండ్ హెల్మెట్ ఉండదు, పాడు ఉండదు, ఏం ఉండదు, అనరాదు. రైటర్ నేనా? ఓకే, రైట్. వస్తా అన్నాడు, అబ్బాయి కోసం వెయిటింగ్ అనమాట. సార్ సీరియస్లీ చాలా దారుణంగా ఉంది సార్ రోడ్డు అయితే. గుత్తి నుంచి గుత్తి వరకు బాగానే ఉంది రోడ్డు, గుత్తి తర్వాత మరీ దారుణంగా ఉంది. దారుణం అంటే దారుణంగా అసలు ఇంకా ఫ్రీ మసాజ్ అనుకోండి, ఇంకా అట్లా చెప్పాలి. ఇంకా ఆ టైప్లో ఉందన్నమాట. మొత్తం కొండలు అనమాట. ఇప్పుడు మీకు ఎట్లాగానే వస్తుంది కొండ, ఇంకా అట్లున్నాయన్నమాట కొండలన్నీ కూడా. అసలు ఒక దారి లేదు, పాడు లేదు, ఏమీ లేదు, జస్ట్ ఊరికే కొండల మధ్య. నేను ఏదో షార్ట్కట్లో ఏదో చేస్తే, బట్ అది అందులో వర్షం పడడం వల్ల ఈ 3 days కంటిన్యూస్లీ వర్షం పడడం వల్ల ఏమైందంటే ఆ రోడ్ అంతా కూడా సరిగ్గా లేదనమాట. అంతా కూడా వాటర్. అసలు వాటర్ క్రాసింగ్ అయితే నేనైతే దగ్గర 10-15 చేసింట. ఒక్కొక్క చోట అయితే మోకాల్లో తెల్లాయి. ఈ అబ్బాయి కోసం వెయిటింగ్ బ్రో. సో ఆ అబ్బాయి అనమాట రాజు. ఆ అబ్బాయి కోసమే రాయదుర్గం వచ్చింది. అసలు రాజు చెప్తున్నాడు అనమాట అబ్బాయి, ఎప్పుడు బ్రో మా సైడ్ కొండలు తప్ప ఏముండవు అని. కానీ ఆసం ఉన్నాయి అబ్బా. ఒకే సైతే ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ గుడి ఏమో, టెంపుల్ ఏమో ఉంది ఇక్కడ, చూడండి ఎంత పెద్దగా ఉందో. లొకేషన్ మాత్రము ఏకదమ్ నెంబర్ 1 ఫస్ట్ క్లాస్ అబ్బా. అని ఇంకొకటి బెస్ట్ వన్ ఇక్కడ చెప్తూ చూడండి, నేను వచ్చిన ఇదాక రూట్లో వజ్ర కూరో సంథింగ్ ఆ ఊరికి వచ్చాను అనమాట. ఆ రూట్లో వచ్చాను అనమాట. ఆ రూట్లో అసలు ఏవి తిరగ. అండ్ అక్కడ ఒక ఆయన ఉన్నాడు, అదే వీడియోలో ఇంతకుముందు చూపించా కదా, అతనే ఆడ వజ్రాలు దొరుకుతాయంట. అసలు ఇక్కడ చెప్పాడు, ఈ అబ్బాయి కూడా చెప్పాడు, ఇక్కడ వర్షాలు పడినప్పుడు వజ్రాలు దొరుకుతాయంట. లాస్ట్ టైం 1 కోటి రూపాయలు విలువ చేసే వజ్రం దొరికిందంట ఇటు సైడు. బాగుంది కదా. మన సైడ్ లేవు అటాడివి, కానీ ఉంది మన సైడ్ ఉంది. సర్వనరసింహస్వామి దగ్గర వజ్రాల నరసింహస్వామి అంటారు కదా, అది అదృష్టం ఉండాలబ్బా దేనికైనా. రండి బ్రో. ఉంటే కనుక ఈజీగా సాఫీగా వెళ్ళొచ్చు. మా రాజు బ్రో చంపుతున్నాడు. రాళ్ళు తప్ప ఏం లేవు ఇక్కడ, సీరియస్లీ అంతకుమించి ఏం లేవు ఇక్కడ. మేబీ రత్నాల సీమ అంటే ఇదే అనుకుంటా. రత్నాల అంటే అది వేరే వస్తుంది మళ్ళీ. రాయలసీమ అని రత్నాల సీమ అంటారు. ఆసమ్ ఉంది అబ్బా. లొకేషన్స్ అయితే నెంబర్ 1 ఎగ్దమ్ ఉన్నాయి. అండ్ ఏం మాట్లాడాలో అసలు అర్థం కావట్లేదు. అండ్ నాకు నంద్యాల నుంచి రాయదుర్గానికి అరౌండ్ ఎంత 260
18 వచ్చింది అనమాట, కేఎం వచ్చింది. సన్సెట్ చూద్దామంటే సూర్యుడు లేడు, బయటికి లేడు అనమాట. 3 రోజుల నుంచి మబ్బులు దాపలే ఉన్నాడు సూర్యుడు. అసలు ఏమన్నా లొకేషన్స్ చెప్పండి, అసలు ఏమన్నా అల్టిమేట్ అంటే అల్టిమేట్ కాదా? ఇంకొకటి కావాలంటే ఒకటి వదులుకోవాలా ఇంకా. హంపినే రాయదుర్గం అబ్బాయి. ఏలే పెట్రోల్ అయిపోయింది. సరే పద బాయ్. పెట్రోల్ అయిపోయింది భయ్యా. పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోయింది. అవునా? ఇక్కడ ఆగాను నేను. పెట్రోల్ అయిపోయింది ఇక్కడికి వచ్చాక అని పెట్రోల్ కొట్టిస్తున్నానా. 1 లీటర్ కొట్టా. ముందరున్నా పెట్రోల్ బంకు. అదే ఇంకోటి ఏంటంటే బ్లాగ్ చేస్తున్నా నేను. బ్లాగ్ చేస్తున్నా. బ్లాగ్లో చెప్తున్నా పెట్రోల్ కొట్టించాను, పెట్రోల్ కొట్టేయాలని. అయిపోయింది అది. యూట్యూబ్ ఛానల్ ఆర్జిత్ ఏజే. ఇన్స్టాగ్రామ్ కూడా అదే. వస్తున్నా హంపి పోతున్నా. ఇద్దరు అబ్బాయి రాయదుర్గము. నేను నంద్యాల నుంచి వచ్చా. ఎవరు చేయలేదు, ఫస్ట్ రైడ్ నేనే. నంద్యాల నుంచి ఆ సైడ్ నుంచి వ్లాగర్ నేనే. ఆర్జిత్ ఏజే. ఇన్స్టాలో మెసేజ్ చేయండి, మీ ఫొటోస్ నీకు. ఇప్పుడు ప్రజెంట్ హంపి చేస్తున్నా. తర్వాత చూసి ఇక్కడ లాస్ట్ టైం దాంట్లో పెట్టారు చూడండి, బ్లాగ్ పెట్టాను అండి. అవునా? ఓకే సరే పెడతానులేండి, మిమ్మల్ని కూడా పెడతాను. ఓకేనా? బాయ్. అదే ఎక్కడి నుంచి వచ్చినా అది అని అడుగుతుంటే చెప్తున్నా. యూట్యూబ్ అంట. ఇది ఎవరు అయితే నాకు తెలియదు, అసలు నాకు ఏమీ తెలియదు. ఇక్కడ ఏ ఊరిలో కూడా అంతా కూడా కొట్టారు. అంతా కూడా కర్ణాటక లాంగ్వేజ్ అయితే ఉంది అక్కడ సైడ్. అసలు ఏది అసలు ఏది అర్థం కావట్లా. హిందీ అన్నా ఇంగ్లీష్ అన్నా కొద్దిగా మేనేజ్ చేయొచ్చు, కానీ మనకు రాని భాష తెలియకూడదు. సో మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇక్కడ. కదా సో యాక్చువల్లీ మెమరీ కార్డు తీసుకోవాలి. నా దగ్గర ఉన్నవి 8 GB మాత్రమే. అసలు ఏందవుతుందంటే కొద్దిగా ఒక ½ అవర్ బ్లాక్ చేసేసరికి మొత్తం కూడా అయిపోతుంది అనమాట. ఉన్నాయా యాక్సిడెంట్ అక్కడ? 280 కొడితే సరిపోద్దు. 280 అంటే ఎక్కువైతే సరౌండింగ్ ఇంకా తిరగచ్చు. 180 రేట్ వచ్చేసి 85 రూపీస్ అండి. అంతా ఒకటే అయితే. చెప్పాలి 180 పెట్టిస్తా. హంపి ఇక్కడ నుంచి 160 అది అంటున్నాడు బ్రో.
డాబా దగ్గర ఆగాను అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఒక 60 కిలోమీటర్స్ ఉందంట. అండ్ ఇది ఏ ఊరో తెలియదు, నాకు అంత ఐడియా లేదు. సో బైక్ ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ డాబాలో తినడానికి అనేది ఆపేసాం అనమాట. బాగుంది. అండ్ హైవే అనమాట, హైవే మీట్లో ఉన్నాము. సో ఇక్కడైతే ఇప్పుడే తిన్నామన్నమాట. సో ఒకసారి ఏమైనా మర్చిపోయాము లేదా అనేసి చెక్కింగ్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే మర్చిపోయింది సార్, అందుకని. బాగుంది ఫుడ్ అయితే బాగుంది. అండ్ చెప్పులు లేకుండా అయితే నేను డ్రైవ్ చేస్తున్నాను కాన్సెప్ట్ నుంచి. అండ్ బూట్స్ అంతా కూడా తడి వల్ల వస్తామండి. ఇంకో 1 అవర్ కల్లా అయితే రీచ్ అవుతాం. ఇంకో 1 అవర్ కల్లా అయితే ఇంకా వెళ్తాము, హంపి అయితే వెళ్తాము. చూడాలి, హంపి వెళ్ళిన వెంటనే రెస్ట్ తీసుకోవాలి. దాదాపు ఈరోజు ఆల్మోస్ట్ 3 నందా నుంచి ఇక్కడికి 321 322 కిలోమీటర్స్ అయింది నేను రైడ్ చేసి ఈరోజు. చాలా అంటే ఫస్ట్ టోల్ గేట్ ఇదే అనమాట రైడ్ మొత్తంలో. సో ఇంకా ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ బైక్స్ ఆపి రిలాక్స్ అవుతున్నాం అనమాట. టోల్ గేట్ కూడా ఇక్కడ ఉంది. ఇంకో ఎస్టిమేషన్ టైం అయితే కనుక 51 మినిట్స్ అని చూపిస్తుంది. ఎగ్జాక్ట్ కొడితే కనుక 30 మినిట్స్ కల్లా వెళ్తాం అంతే. సూపర్ అంటే సూపర్ ఉంది.